దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ. సో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటో ఇవాళ మనం ఈ పర్టికులర్ ట్యూటోరియల్లో మనం తెలుసుకుందాం. సో ఇవాళ వచ్చేసి ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా కానీ ఒక యూట్యూబర్కి కానీ ఒక ప్రో టిప్ అనేది ఇస్తా. సో ఆ ప్రో టిప్ అనేది ఎలా ఉంటుందంటే, మేము ఇన్నాళ్ళు వర్క్ చేసిన దాన్ని బట్టి లేదా మా వర్క్ ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి మేము ఎక్కడెక్కడ ఇష్యూస్ ఫేస్ చేసాం, అలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేయకుండా ఉండటానికి ఆ ప్రో టిప్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని ఇక్కడ ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ వచ్చేసి గూగుల్ అనేది మీ పర్టిక్యులర్ కంటెంట్ని ఎలా స్క్రాల్ చేస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు గూగుల్లో ఒక సెర్చ్ ఇంజిన్ బాట్స్ ఉంటాయి. సో ఆ బాట్స్ ఏం చేస్తాయంటే, ఈ పర్టిక్యులర్ వెబ్సైట్స్కి వెళ్ళి దాంట్లో ఉన్న కంటెంట్ని స్క్రాల్ చేయడానికి ట్రై చేస్తాయి. ఆ బాట్స్ హిట్ చేసి మీ వెబ్సైట్ని దాంట్లో ఏమైతే కంటెంట్ ఉందో అది స్క్రాల్ చేసుకుంటుంది. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఆ స్క్రాల్ చేసుకున్న డేటాని డేటాబేస్ సెంటర్స్లో మీ పర్టిక్యులర్ డేటా వెళ్ళి సేవ్ అయ్యేలాగా చేస్తుంది. సో వాటి ఆల్గరిథం బేస్ మీద అది ర్యాంకింగ్ ఇచ్చి నెక్స్ట్ ఇండెక్సింగ్ అనేది చేస్తుంది. సో ఆ ఇండెక్సింగ్ స్టేజ్లోనే మీరు మీ పర్టిక్యులర్ వెబ్సైట్ని మీరు గూగుల్లో చూస్తారనమాట. సో ఏంటంటే, మీరు ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ కనుక మీరు కరెక్ట్గా చేయగలిగితే, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ సర్చ్ ఇంజిన్ బాట్స్ వచ్చి దేన్ని హిట్ అవుతాయి, సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తాయి అనేది ఈ నెక్స్ట్ స్టెప్లో చెప్పుకుందాం. సో ఈ పర్టిక్యులర్ స్టెప్స్ కనుక మీరు ఈజీగా చేయగలిగితే ఆటోమేటిక్గా మీ పేజ్ అనేది ఈజీగా ఇండెక్స్ అయ్యి ర్యాంక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, హౌ గూగుల్ అవర్ వెబ్సైట్ స్క్రాల్ ఎలా చేస్తుంది. మన గూగుల్ వెబ్సైట్ స్క్రాల్ అనేది ఎలా చేస్తుంది అంటే, డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది. సో ఎప్పుడైతే డిఎన్ఎస్ సర్వర్ని గూగుల్ బాట్స్ హిట్ చేసినాయో, సో అది రీడైరెక్ట్ అయ్యేది వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ అవుద్ది. సో వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే, మీ పర్టిక్యులర్ కంటెంట్ ఫైల్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్నే వెబ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ అంటారు. సో డిఎన్ఎస్ అంటే మీరు www.google.com అనే దాన్ని మీరు పర్చేస్ చేస్తారు కదా, దాన్ని డిఎన్ఎస్ సర్వర్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫైల్స్ ఎక్కడైతే సేవ్ అవుతాయో, లేదంటే మీరు పర్చేస్ చేసుకున్న హోస్టింగ్ బట్టి ఆ పర్టికులర్ హోస్ట్ అనేది అక్కడికి వెళ్ళి రీడైరెక్ట్ అవుతుంది డిఎన్ఎస్ సర్వర్ని హిట్ చేయగానే. సో కొంతమందికి డిఎన్ఎస్ సర్వర్ ఒక చోట ఉండొచ్చు, తర్వాత ఈ వెబ్ హోస్టింగ్ అనేది వేరే చోట ఉండొచ్చు. సో కొంతమంది రెండు ఒకే చోట ఉండొచ్చు. సో ఏంటంటే, ఈ పర్టికులర్ డిఎన్ఎస్ సర్వర్ని హిట్ చేసిన తర్వాత అది వెబ్ హోస్టింగ్ రీడైరెక్ట్ అవుతుంది. సో ఆ వెబ్ హోస్టింగ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ గూగుల్ బాట్స్ అనేవి అవి చెక్ చేసేది robot.txt ఫైల్. సో robot.txt ఫైల్ ఏంటంటే మీకు సెక్యూరిటీ లాగా అనమాట. సో ఏ పర్టిక్యులర్ ఫైల్స్ని నేను స్క్రాల్ చేసుకోవచ్చు, ఏ పర్టిక్యులర్ ఫైల్స్ని నేను స్క్రాల్ చేసుకొని నేను గూగుల్కి ఇండెక్స్ చేయకూడదు అనేది robot.txt ఫైల్లో అప్డేట్ చేసి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి sitemap.xml. sitemap.xml అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ సైట్ మ్యాప్ అనేది మీ పర్టిక్యులర్ వెబ్సైట్కి ఒక బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతుంది. సో మీకు బ్లూ ప్రింట్ లాగా యూజ్ అవుతే ఆ పర్టిక్యులర్ వచ్చిన గూగుల్ బాట్ ఎక్కడెక్కడ ఏ పేజెస్ ఉన్నాయి, సో ఏదేది మనం స్క్రాల్ చేసి మనం ఇండెక్స్ చేయాలి అనేది మీకు అది యూజ్ అవుతుంది. సో నేను మీకు చెప్పా కదా, నేను చెప్పిన స్టెప్స్ పర్ఫెక్ట్గా ఉండాలని. సో robot.txt ఫైలు, తర్వాత sitemap.xml ఫైలు, ఈ రెండు పర్ఫెక్ట్గా ఉండాలి. సో robot.txt ఫైల్ ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఈ గూగుల్లో ఉన్నాయి. సో ఏంటంటే వాటి బట్టి మీరు డిజైన్ చేసుకోవచ్చు, అంటే పేజ్ డూప్లికేట్ అవ్వకుండా. సో కొన్ని ఉంటాయి. సో ఆ పర్టికులర్ టైప్ robot.txt ఫైల్ అనేది మీరు డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి sitemap.xml ఏంటంటే ఆల్రెడీ మీకు ర్యాంక్ మ్యాథ్, సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా అవే సైట్ మ్యాప్ అని డిజైన్ చేసి పెడతాయి. సో జస్ట్ మీరు మీ పేజ్లో ప్లేస్ చేయగలిగితే చాలు. సో ఇవన్నీ కూడా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ప్లగిన్స్ ఉన్నాయి, లేదు మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉందంటే గూగుల్లో చాలా టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీ వెబ్సైట్ అక్కడ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా సైట్ మ్యాప్ అదే డిజైన్ చేసి వచ్చేస్తుంది. సైట్ మ్యాప్లో కూడా మళ్ళీ గూగుల్ బాట్స్ ఎప్పుడు తిరిగి పింగ్ చేయాలి అనేది కూడా మీరు sitemap.xml ఫైల్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఏంటంటే, మీ robot.txt ఫైలు సైట్ మ్యాప్ అనేది మీ బ్లాగ్కి చాలా ఇంపార్టెంట్.
సో ఈ 2 పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు బెస్ట్‌గా ఇండెక్సింగ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటది. సో మీరు సైట్ మ్యాప్ కానీ లేకపోతే ఇండెక్స్ అవుద్ది గానీ లేట్‌గా అవ్వచ్చు. లేకపోతే కరెక్ట్‌గా టైంకి ఇండెక్సింగ్ అవ్వకపోవచ్చు. సో అందుకని మీరు సైట్ మ్యాప్ అనేది చాలా మెయిన్‌గా పెట్టుకోవాలి. తర్వాత రోబోట్.txt ఫైల్ కూడా బెస్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ. సో ఏంటంటే నేను ఇప్పటిదాకా మీకు చెప్పింది అసలు గూగుల్ మన వెబ్‌సైట్‌కి ఎలా పింగ్ చేస్తది. సో దాని తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రిగ్గర్ అవుద్ది. సో దాని తర్వాత మన పేజ్‌కి వస్తది కదా! మన పేజ్‌కి వచ్చిన తర్వాత ఏ స్టెప్స్‌గా అక్కడ చూస్తది. అంటే ఒక గూగుల్ బాట్ మన వెబ్‌సైట్‌కి వస్తే ఫస్ట్ ఈ స్టెప్స్ త్రూ వెళ్ళుద్ది. సో ఏంటంటే ఫస్ట్ టైటిల్స్ చూస్తది. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్స్. తర్వాత ఫస్ట్ 10% ఆఫ్ యువర్ కంటెంట్. సో చాలామంది 100 వర్డ్స్ అంటారు. కానీ ఫస్ట్ 10% ఆఫ్ యువర్ కంటెంట్. తర్వాత ఇంటర్నల్ లింక్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్స్. తర్వాత యూఆర్ఎల్ స్ట్రక్చర్. సో తర్వాత ఇమేజ్‌కి ఏ ట్యాగ్ అటాచ్ అయ్యింది. అంటే కీవర్డ్ ఏది అటాచ్ అయ్యి ఉంది. సో తర్వాత ఎల్ఎస్ఏ కీవర్డ్స్. లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ కీవర్డ్స్ అంటారు. లాస్ట్ వచ్చేసి సోషల్ షేరింగ్. సో ఏంటంటే ఇవి అన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓలో కన్ఫర్మ్‌గా కన్సిడర్ అవుతాయి. సో ఏంటంటే కొంతమంది తక్కువే కన్సిడర్ అవుతాయి. అయి కన్సిడర్, ఈ కన్సిడర్ ఉంటారు. కానీ ఇది ప్రతిది ఈ పర్టిక్యులర్ ఆన్ పేజ్ ఎస్ఈఓ కింద మీరు కన్సిడర్ చేయవలసిందే. సో ఫస్ట్ వచ్చేసి మనం టైటిల్ గురించి మాట్లాడుకుందాం. సో టైటిల్‌లో ఏంటంటే మీ కీవర్డ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయాలి. సో టైటిల్ అంటే ఏంటంటే మీరు గూగుల్‌లోకెళ్ళి ఎప్పుడైనా టైప్ చేయంగానే ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు గూగుల్‌లోకి వెళ్ళి మీరు చూస్తే ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫస్ట్ ఇదొచ్చేసి టైటిల్. నెక్స్ట్ వచ్చేసి ఇది మెటా డిస్క్రిప్షన్. సో తర్వాత ఇదొచ్చేసి యూఆర్ఎల్. సో ఇటువంటి దీన్ని టైటిల్ అంటారు. మీరు ఏదైతే మీ కీవర్డ్ రీసెర్చ్ ప్రాసెస్ అయిన మీరు ఇక్కడ పెడతారో ఆ కీవర్డ్ అనేది మీరు టైటిల్‌లో ప్లేస్ చేయవలసి ఉంటది. సో మీ ఫోకస్డ్ కీవర్డ్ వచ్చేసి కన్ఫర్మ్‌గా ఈ పర్టిక్యులర్ కీవర్డ్‌లో ప్లేస్ చేయవలసి ఉంటది. ఈ టైటిల్‌లో సారీ. ఈ పర్టిక్యులర్ టైటిల్ ఉంది కదా! మీకు కనిపించే టైటిల్‌లో మీ కీవర్డ్ అనేది ప్లేస్ చేయవలసి ఉంటది. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే గూగుల్ బాట్ వచ్చిందో ఆటోమేటిక్‌గా ఇది చెక్ చేసుకుంటది. అంటే ఓకే. ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ కీవర్డ్ దాంట్లో ప్లేస్ అయ్యి ఉంది అని. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్స్ చెక్ చేసుకుంటది. సో హెడ్డింగ్స్ అనేది ఎలా చెక్ చేసుకుంటదంటే మీరు హెడ్డింగ్స్‌లో కూడా మీ కీవర్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఇంటిగ్రేట్ చేయాలి. సో నేనొచ్చేసి మీకు సజెస్ట్ చేసేది ఒక రిఫరెన్స్ కింద మీరు ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీంట్లో చాలా బాగా వీళ్ళు ఆన్ పేజ్ ఎస్ఈఓ డిజైన్ చేశారు. సో అందుకే నేను మీకు రిఫరల్‌గా చూపిస్తున్నా. సో ఏంటంటే వీళ్ళు ఇన్సర్ట్ చేసిన విధానం గాని కీవర్డ్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సో ఏంటంటే మీకు అలాంటి టైప్ ఆఫ్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏమన్నా ఉంటే మీరు జస్ట్ ఇంటిగ్రేట్ చేసుకోండి. సో చూసారా నాకు తెలిసి వీళ్ళ కీవర్డ్ వచ్చేసి బెస్ట్ 1.510 ఏసీ. సో ఫస్ట్ వచ్చేసి సేమ్ అదే టైటిల్‌లో అపియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ డిజైన్ చేశారు. ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసి హెచ్1 ట్యాగ్ ఇక్కడ పెట్టారు. సో ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో సేమ్ హెడ్డింగ్ సేమ్ అలానే వీళ్ళు కూడా ఇక్కడ ప్లేస్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 100 వర్డ్స్. సో ఫస్ట్ 100 వర్డ్స్‌లో కన్ఫర్మ్‌గా మీ కీవర్డ్ అనేది ఉండాలి. సో ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ చూడండి. సో బెస్ట్ 1.510 స్ప్లిట్ ఏసీ ఉంది కదా! సో ఇదిగోండి. ఇక్కడ బెస్ట్ 1.510 ఏసీ ఇన్ ఇండియా. సో ఇదిగోండి. ఇక్కడ కూడా పెట్టండి. బెస్ట్ 1.510 స్ప్లిట్ ఏసీ ఇన్ ఇండియా. సో ఫస్ట్ 100 వర్డ్స్‌లో కూడా వీళ్ళు కంటెంట్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ లింక్స్. మీ బ్లాగ్‌కి ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో అక్కడ మీరు ఇలా ఇంటర్నల్‌గా అంటే మీ దాంట్లో క్లిక్ చేస్తే మీ దాంట్లోనే వెళ్ళేలాగా అంటే ఈ పేజ్ నుంచి వేరే పేజ్‌కి వెళ్ళేలాగా పెట్టుకుంటారు కొంతమంది. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ పేజ్ నుంచి మీ పేజ్‌లోనే వేరే పేజ్‌కి వెళ్ళేలాగా అంటే మీ సైట్‌లో వేరే పేజ్‌కి. సో దాన్ని ఇంటర్నల్ లింక్స్ అంటారు. సో ఇదిగోండి ఇది ఉంది చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాప్ చేస్తే మీ సైట్‌లోనే వేరే పేజ్‌కి వెళ్తుంది. సో అది కూడా కన్సిడర్ చేస్తది గూగుల్.
సో ఏంటంటే ఒక దాంట్లో ఎప్పుడైతే మీకు డొమైన్ అథారిటీ వచ్చిందో దాన్ని బట్టి వేరే పేజెస్ కూడా మీకు డొమైన్ అథారిటీ అనేది జ్యూస్ పెరుగుద్ది. సో అందుకు మీకు ఇంటర్నల్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్స్. సో ఈ ఎక్స్టర్నల్ లింక్స్ ఏంటి, మీకు ఒకటి చిన్న చెప్తాను ఎగ్జాంపుల్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ బై ఆన్ అమెజాన్ అని పెట్టారు కదా. సో క్లిక్ ఆన్ అమెజాన్, ఈ క్లిక్ ఆన్ అమెజాన్ ట్యాబ్ అనేది పెట్టారు. సో ఈ క్లిక్ ఆన్ అమెజాన్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ట్యాప్ చేస్తారో డైరెక్ట్గా అక్కడ రీడైరెక్ట్ అయిపోతుంది. సో రీడైరెక్ట్ అయిపోయినప్పుడు ఏమవుద్ది, మీకు అక్కడ ఆ పర్టికులర్ ఏసీ దానికి రీడైరెక్ట్ అవుద్ది. సో గూగుల్ ఎలాగ దీన్ని స్క్రాల్ చేస్తుందంటే ఆల్రెడీ దీనికి ఉన్న అంటే ఈ పేజ్లో ఏదైతే లింక్ ఉందో అది వేరే ఏసీ దానికి రీడైరెక్ట్ అవుతుంది. అంటే ఇది పర్టికులర్ ఏసీకి సంబంధించింది అని ఇక్కడ గూగుల్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. అందుకని ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా చాలా మెయిన్. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ స్ట్రక్చర్. సో యూఆర్ఎల్ స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ యూఆర్ఎల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది మనం ఈ వన్ ట్యాప్ చేసాం కాబట్టి ఈ స్లాష్ అనేది కనపడుతుంది. సో అసలు యూఆర్ఎల్ అయితే వీళ్ళది ఇది బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్ ఇండియా. సో యూఆర్ఎల్లో కూడా వాళ్ళ కీవర్డ్ అనేది ఇన్సర్ట్ చేశారు. నెక్స్ట్ ఇమేజెస్, వాళ్ళు ఏదైతే ప్లేస్ చేస్తారో ఆ ఇమేజెస్ కూడా వాళ్ళు ట్యాగ్ అనేది అప్లై చేస్తారు. సో ఈ ఇమేజ్ పెట్టారు. సో ఇమేజ్కి ఏంటి, ఇమేజ్కి అనేది ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఆ ట్యాగ్ కూడా అప్లై చేస్తారు. ఇవన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓలో ట్రిక్స్ అనమాట. సో గూగుల్కి ఈ పర్టిక్యులర్ పేజ్ దానికి రిలేటెడ్ అని చెప్పడానికి మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దానికి మెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్. ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అంటే ఏంటంటే ఒక కీవర్డ్ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి రిలేటెడ్ కీవర్డ్స్ చాలా ఉంటాయి. ఆ రిలేటెడ్ కీవర్డ్స్ అన్నిటినీ కూడా మీరు కంటెంట్లో యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇందాక మీరు ఇక్కడ చూస్తే ఒకటి ఇక్కడ మనకి టూ కీవర్డ్స్ ఒకటి కనపడి, ఇక్కడ బెస్ట్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఇన్ ఇండియా అదొకటి, తర్వాత బెస్ట్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ ఇన్ ఇండియా. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ దానికి ఇది ఎల్ఎస్ఏ కీవర్డ్, ఇది ఎల్ఎస్ఏ కీవర్డ్. సో ఇలాంటి ఎల్ఎస్ఏ కీవర్డ్స్ ఉంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఎల్ఎస్ఏ కీవర్డ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పటికైనా కానీ ఎల్ఎస్ఏ కీవర్డ్ బెస్ట్ అనమాట. మీకు మీ పర్టిక్యులర్ ఆర్టికల్ ర్యాంక్ అవ్వడానికి కానీ, తర్వాత ఇంకా మీది బెస్ట్గా ఇండెక్స్ అవ్వడానికి కానీ, మీకు కన్వర్జన్స్ తెచ్చుకోవడానికి కానీ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేవి మెయిన్గా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనే వాటి మీద నేను సపరేట్గా ఒక వీడియో తీసి ప్లేస్ చేస్తాను. అప్పుడు మీరు ఎల్ఎస్ఏ కీవర్డ్స్ అనేది కూడా ఎలా పిక్ చేసుకోవాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోషల్ షేరింగ్. సో ఆ పర్టికులర్ వాళ్ళు రాసిన ఆ ఆర్టికల్కి కానీ లేకపోతే ఎంత సోషల్ షేరింగ్స్ ఉన్నాయి, సో ఎంతమంది దీనికి బాగా రియాక్ట్ అయ్యి షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు అనేది కూడా ఇవి అన్నీ కన్సిడర్ చేసుకొని గూగుల్ అనేది ఆన్ పేజ్ ఎస్ఈఓ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో కొంతమంది ఇవి క్యాలిక్యులేట్ చేసుకోవు అని అంటారు, కానీ కాదు. నేను చేసింది ఏంటంటే మేము పర్టికులర్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మేము మా ఎక్స్పీరియన్స్ మీద ఇవన్నీ చేసాం. సో ఒక ఎక్స్పర్ట్ లెవెల్లోనే మీకు ఇది ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తారు. సో కొంతమంది బేసిక్ లెవెల్లో టైటిల్ అంటారు, హెడ్డింగ్ అంటారు, సో ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ ఇవన్నీ చెప్పరు. సో ఏంటంటే బేసిక్ లెవెల్లో మెటా డిస్క్రిప్షన్ ఇవి అని చెప్పి ఆపేస్తారు. కానీ అది కాదు, ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఇలా చేయాలి. సో ఇలా చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి, లేదు అంటే రావు. సో నేను చెప్పినట్టు మీరు కనుక ఫాలో అయితే మీ పేజ్ చాలా ఈజీగా ర్యాంక్ అవుద్ది. సో మీరు ఎస్టిమేషన్ చేసినంత టైం కాకుండా ఇంకా త్వరగా ర్యాంక్ అవుతుంది. సో ఇది పర్టిక్యులర్ వీడియో ఇది ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టైటిల్ అనేది ఎలా రాయాలి, సో ఎలా రాస్తే పీపుల్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు, సో హెడ్డింగ్ అనేది ఎలా ఉండాలి, సో ఈ 100 వర్డ్స్లో మనం ఎన్ని కీవర్డ్స్ పెట్టాలి, సో ఇంటర్నల్ లింక్స్ అంటే మనం ఎలా చేసుకోవాలి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఎలా చేసుకోవాలి. సో ఇటువంటి అన్నీ నేను మీకు ప్రతిదీ ఇండివిజువల్గా తీసి ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ఇంకా డెప్త్గా, అంటే ఒక టైటిల్కి కానీ ఒక హెడ్డింగ్ కానీ ఎంత డెప్త్గా చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది చేసి నేను మీకు ప్లేస్ చేస్తాను. సో అప్పుడు మీకు బెటర్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తారు, మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇవాళ నేను మీకు ఒక ప్రో టిప్ అనేది చెప్తాను కదా. సో ఇవాళ నేను మీకు బ్లాగర్స్కి ఎక్కువ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, సో
సో ఒక బ్యాక్ లింక్ మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను నిన్న మీకు యూట్యూబ్లో ఒక బెస్ట్ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలనేది లాస్ట్ వీడియోలో చేసి నేను ప్లేస్ చేశాను. సో ఇవాళ ఆ ట్రిక్ అనేది నా లైవ్ స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. సో ఏంటంటే మీరు ఈ పర్టిక్యులర్ దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అబౌట్ గూగుల్ సైట్స్ అనేది తెలిసి ఉండాలి. సో గూగుల్ సైట్స్ అనేది చాలా ఈజీ అనమాట. సో గూగుల్ సైట్స్ అనే దాంట్లో ప్రతిదీ వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. మీరు జస్ట్ కంటెంట్ మాత్రం రీప్లేస్ చేసుకుంటే చాలు. సో నేనేం చేశానంటే వీళ్ళది ఈ వాషింగ్ మిషన్ పిక్ చేసుకొని వీళ్ళ వెబ్సైట్లో ప్రతి దానికి ఇండివిజువల్గా రివ్యూ రాశారు. సో మనమే వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఏం చేస్తాం, ఒక ఆర్టికల్ని ఇక్కడ ఒక వెబ్సైట్ లాగా డిజైన్ చేస్తాం. సో ఏంటి ఇక్కడ బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, తర్వాత ఒక లోగో అప్లై చేయవలసిన జస్ట్ అక్కడ టైటిల్ యాడ్ చేస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టైటిల్లో వాళ్ళ కీవర్డ్ పెట్టి నెక్స్ట్ వాళ్ళ లింక్ని ఇక్కడ యాడ్ చేస్తాం. ఆల్రెడీ నేను చేశాను. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఈ కీవర్డ్ యాడ్ చేసి వాళ్ళ లింక్కి రీడైరెక్ట్ అయ్యేలా పెట్టాం. నెక్స్ట్ పబ్లిష్ చేసేస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్ అనేది పబ్లిష్ అయిపోతుంది. పబ్లిష్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. సో మీకు జస్ట్ ఏంటంటే మెయిన్గా ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. మొత్తం వాళ్ళు ఏదైతే కంటెంట్ మొత్తం రాసి ఇండివిజువల్ టాపిక్స్ గురించి రాశారు. సో మనం బెస్ట్ బ్యాక్ లింక్ తీసుకురావడానికి ఏం చేస్తాం, సో ఇండివిజువల్గా ఒక వాషింగ్ మిషన్ దాని గురించి ఒక సపరేట్గా వెబ్సైట్ ఉన్నట్టు మనం డిజైన్ చేస్తే గూగుల్లో సపరేట్ పర్టిక్యులర్ నీచ్ కాబట్టి అది పైకి ఈజీగా ర్యాంక్ అవుతుంది. సో ఎప్పుడైతే అక్కడ ఈజీగా ర్యాంక్ అయిందో మనం అక్కడ మన బ్యాక్ లింక్ అనేది పెడతాం. వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడైతే ట్యాప్ చేస్తారో వాళ్ళు మన దానికి రీడైరెక్ట్ అయిపోతారు. సో దీనివల్ల మనకేమవుతుందంటే బెస్ట్గా ట్రాఫిక్ అనేది మన దానికి వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి కూడా మనకి వెబ్సైట్లో కనపడతాయి. సో ఇవాళ టిప్ వచ్చేసి అది. సో ఈ పర్టిక్యులర్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో మీకున్న డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎప్పుడు మీ డౌట్స్ మీద మా టీం అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో మీ పర్టిక్యులర్ డౌట్ని మేము వితిన్ 1 డేలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.